దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 147వ కీర్తన, సామ్ 147. మనందరికీ బాగా తెలిసిన కీర్తనే. తెలుగు ప్రజలకు వారి పెదాల మీద ఉండే శ్రేష్టమైన కీర్తన 147వ కీర్తన. మొదటి నుంచి అక్కడక్కడ నేను కొన్ని వచనాలు చదువుతాను. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదం. యెహోవా యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. ఆఖరి వచనాలు చదువుతున్నాను. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఎలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయవిధులు వారికి తెలియకనే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుడనే పాటతో తెలుగు క్రైస్తవ ప్రజలకి పరిచయమైన కీర్తన. ఇదే పాటను మళ్ళీ కొంత మార్చి యేసునికే స్తోత్రము గానము చేయటం అని రెండు రకాలుగా ఈ పాటలు పాడుకుంటారు. ప్రతి క్రైస్తవుడు ప్రభు యొక్క మేలులు పొందిన, ప్రతి కృప అనుభవించిన ప్రతి క్రైస్తవుడు ఈ యొక్క గొప్ప కీర్తన పాడుకుంటారు. ఈ సందర్భంగా వారి యొక్క స్తుతి కూడికలో మనం కూడా పాలు పంపులు పొందుకొని మనం కూడా వారి యొక్క స్తుతి ఆరాధనలో, కృతజ్ఞతలో మనం కూడా అసెంబ్లీగా, కుటుంబాలుగా వారి ఆనందంలో పాలు పంచుకోవటం ఎంతో సంతోషం. బైబిల్ గ్రంథంలో కీర్తనలకు చాలా ప్రత్యేకత ఉంది. మనం చెప్పుకుంటున్నాం కదండి, బైబిల్ ఓపెన్ చేస్తే సెంటర్లో కనపడేది ఏంటి? కీర్తనలే. హార్ట్ ఆఫ్ ద బైబిల్. బైబిల్కి గుండెకాయ లాంటివి. హార్ట్ ఆఫ్ ది బైబిలే, కానీ ప్రతి కీర్తన మన హార్ట్లో ఉండాలి. ప్రతి కీర్తన విశ్వాసి హృదయంలో ఉండాలి. చాలామంది యవనస్తులు ఒక ఛాలెంజింగ్గా తీసుకుని ప్రతి కీర్తన బైహార్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. 119 కీర్తన బైహార్ట్ చేసిన వారు ఉన్నారు. 176 వచనాలు కంఠోపాఠంగా చెప్పే బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు కదా. 119 కీర్తన లాంగెస్ట్ సామ్. ప్రతి కీర్తన మన హృదయంలో ఉండాలి. విశ్వాస జీవితానికి కావాల్సిన ప్రతి అనుభవాలు, ఎవ్రీ ఎక్స్పీరియన్స్, ప్రతి అనుభవానికి సరిపోయే 150 కీర్తనలు మనం చూస్తున్నాం. ఈ యొక్క 150 కీర్తనలు 5 భాగాలు చేయబడినాయి అని మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం కదండి. ఎన్ని భాగాలు చేయబడినండి? 5 పార్ట్స్. ఏ యొక్క కీర్తన చివర ఆమెన్ అని ఉంటుందో, ఆ ఆమెన్ అనే మాటతో ఆ భాగము ముగించబడుతుంది. చూడండి ఒకసారి. 41వ కీర్తన చివరి వచనంలో ఏముంది? ఆమెన్ ఆమెన్ అని ఉంది. ఆమెన్ ఎప్పుడు చెప్తారు చెప్పండి? లాస్ట్లో. ఆమెన్ చెప్పారంటే అయిపోయినట్టే. ఒక సంఘ పెద్ద గారికి చాలా కాలం తర్వాత ప్రార్థన చేయమని అవకాశం ఇచ్చారంటండి. ఆయన సరిగ్గా ప్రార్థనకు రాడు కాబట్టి ఎప్పుడన్నా వస్తూ ఉంటాడు. మొత్తానికి మైక్ దగ్గరికి వచ్చాడు, ప్రార్థన స్టార్ట్ చేశాడు. ప్రార్థన ఎత్తుకుని అరగంట అవుతుంది, ప్రార్థన ఆపట్లేదు. అమెరికా అంటున్నాడు, ఢిల్లీ అంటున్నాడు, ఆస్ట్రేలియా అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. ఇక ప్రజలందరికీ ఇసుకొచ్చేసింది. లాస్ట్లో కూర్చున్న ఒక వృద్ధురాలు ఆమెన్ అందంట. థ్యాంక్ యూ సిస్టర్, ఆ యొక్క మాట తెలియకే ఇప్పుడు దాకా ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నాడు. ఏ మాట తెలియక? ఆమెన్. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎక్కడికి రాలేదు చెప్పండి? ప్రార్థన కుడికి. ఆమెన్ అంటే ఎండింగ్. ఫస్ట్ పార్ట్ ఎండ్ అయింది. సెకండ్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుంది చూడండి. ఆ విధంగా చదువుకుంటే 71వ కీర్తన చివరిలో కూడా ఆమెన్ ఆమెన్ అనే పదాన్ని మనం చూస్తున్నాం. చూడండి, 71 సామ్ చివర ఆమెన్ ఆమెన్ అని, 72 ఆమెన్ ఆమెన్ అనే మాట మనం చూస్తున్నాం. అలానే థర్డ్ పార్ట్ 89వ కీర్తన ముగింపులో మనం చూస్తున్నాం ఆమెన్ ఆమెన్ కదా. ఫోర్త్ పార్ట్ ఎక్కడైపోతుంది? 106వ కీర్తన చివరిలో ఏముందండి? ఆమెన్ ఆమెన్. ఇక లాస్ట్ పార్ట్ ఏంటి? 107 నుంచి 150. ఇప్పుడు మనం చదువుకున్న 147వ కీర్తన 5వ భాగంలోది. ఎందుకు ఈ భాగాలు ఉన్నాయి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ? ఆ యొక్క భాగాల యొక్క డివిజన్ ఏంటంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మొదటి పార్ట్ మనం చదువుతుంటే కీర్తనకాడు అనేకమైన ప్రాబ్లమ్స్ గుండా వెళ్తున్నట్టు ఉంటుంది. ఫస్ట్ పార్ట్ అంతా ప్రాబ్లమ్స్, సమస్యల వలయంలో చిక్కుకుపోతాడు కదా. విశ్వాస జీవితంలో ఏముంటాయండి మనకి? సమస్యలు ఉంటే ఉండవా? ప్రాబ్లమ్స్ లేని బిలీవర్స్ ఉన్నారా? నేను యేసుప్రభుని నమ్ముకున్నాం కానీ నాకేం ప్రాబ్లమ్స్ లేవని ఎవరు చెప్పగలరా కదండి? ఏదో ఒక ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం, ఎకనామికల్ ప్రాబ్లం, స్పిరిచువల్ ప్రాబ్లమ్స్.
ఫస్ట్ పార్ట్ అంతా కీర్తనకారుడు ఎలా ప్రాబ్లమ్స్ గుండా వెళ్తున్నట్టుంటాడు. రెండవ పార్ట్ ఆ కీర్తన చదువుతుంటే ప్రాబ్లమ్స్ కాదు కానీ పర్సిక్యూషన్, శ్రమల గుండా వెళ్తున్నాడు. ఎవరు తరుముతున్నారు, హింసిస్తున్నారు, వెంటబడుతున్నారు. పర్సిక్యూషన్ సెకండ్ పార్ట్. మూడవ పార్ట్ అంతా పర్సిక్యూషన్ కాదు కానీ ఆ యొక్క కీర్తనకారుడు అనేకమైన డౌట్స్లో ఉన్నాడు, పర్ప్లెక్సిటీస్, కలతలు చెందాడు. అందుకే ఆ థర్డ్ పార్ట్ మీరు ఇంటికి వెళ్ళినా చదవండి. ఆ చిన్న పార్ట్ అందులో అనేక డౌట్స్ ఉంటాయి. ఒక మాట మాటికి వచ్చింది, ఎంతకాలం యెహోవా, హౌ లాంగ్, ఎంతకాలం అయ్యా, ఎంతకాలం అని దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. ఎన్నో పార్ట్లో? థర్డ్ పార్ట్ పర్ప్లెక్సిటీస్. ఫస్ట్ పార్ట్ ప్రాబ్లమ్స్, సెకండ్ పార్ట్ పర్సిక్యూషన్స్, థర్డ్ పార్ట్ పర్ప్లెక్సిటీస్. ఫోర్త్ పార్ట్ 89వ కీర్తన చూడండి, 90వ కీర్తన. ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి దేవుని మీద మనసు పెడతాడు. పెట్టి, దేవా తరతరములు మాకు నివాస స్థలము నీవే. టోటల్గా కీర్తనకాడు మనసంతా ప్రాబ్లమ్స్ నుంచి పక్కన పెట్టేసి అతని మనసంతా ఎవరి మీద పెడతారండి? దేవుని మీద పెట్టి దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఫోర్త్ పార్ట్ అంతా దేవునికి సంబంధించిన అనేకమైన అంశాలు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక ఫిఫ్త్ పార్ట్కి వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఇవేమి కాదు కానీ ప్రైజెస్, దేవుని స్తుతిస్తాడు. అందులో చివరికి వచ్చేసరికి చివరి 5 కీర్తనలు అంత స్తుతితో నింపబడిద్ది కదా. సో కీర్తనలు ఎలా స్టార్ట్ అయినాయి? ప్రాబ్లమ్స్తో స్టార్ట్ అయినాయి. ఎలా ముగించబడినాయి బ్రదర్స్? ప్రైజెస్. ఫ్రమ్ ప్రాబ్లమ్స్ టు ప్రైజెస్. 150 కీర్తనకు వచ్చేసాం అనుకోండి, ఇక కంప్లీట్గా ఏంటి? టోటల్ సామ్ అంతా దేవుని స్తుతించుడి కదా. ఏంటి? దేవుని స్తుతించుడి, అప్పుడప్పుడు దేవుని స్తుతించుడి. అలా రాసిందా? కొంతమంది అలానే పాడుతున్నాను, దేవుణ్ణి స్తుతించుడి, అప్పుడప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. అలా రాయబడలేదు. ఆల్వేస్ ఆయన స్తుతించడం, ఆయన కీర్తించడం, ఆయన కొనియాడటం చాలా శ్రేష్టమైనది. ఈ చివరి 5 సామ్స్ ప్రత్యేకంగా చాలా ప్రత్యేకమైనవి. వాటిని ముఖ్యంగా హల్లెలూయా కీర్తనలు అంటారు. ఏమంటారండి? హల్లెలూయా సామ్స్. ఎందుకన్నారంటే ఒక చిన్న కారణం చూడండి. ప్రతి కీర్తన స్తుతితో ప్రారంభమయ్యి స్తుతితో ముగించబడుతుంది కదా. ఒకసారి చూస్తారా? 146 చూడండి ఎలా స్టార్ట్ అయింది. యెహోవాను స్తుతించుడి, చివరిదేముంది? యెహోవాను స్తుతించుడి. 147 యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. 148 యెహోవాను స్తుతించుడి, ముగింపేంటి? యెహోవాను స్తుతించుడి. 149 యెహోవాను స్తుతించుడి, ముగింపేంటి? యెహోవాను స్తుతించుడి. ఎలా ప్రారంభమవుతుందో వాటిని హల్లెలూయా కీర్తనలు అంటారు. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? దేవుని స్తుతించుడి. హీబ్రూలో చెప్పిన హల్లెలూయా, ఇంగ్లీష్లో చెప్తే ప్రైజ్ ద లార్డ్, తెలుగులో చెప్తే దేవుని స్తుతించుడి. ఏదైనా రైటే. హెబ్రీ భాషలోనే చెప్తే రైటా? చెప్పండి. హల్లెలూయా అంటేనే రైటా? నో. ప్రైజ్ ద లార్డ్ అంటేనే రైటా? చెప్పండి. నో. దేవుని స్తుతించినట్టు అంటేనే రైటా? నో. ఈనాడు క్రైస్తవులు ఏం చేశారంటే చాలామంది దీన్ని కంప్లీట్గా చేసేసి అల్లి అనే పదాన్ని తీసుకొచ్చి చాలా గందరగోళం చేశారు కదా. ప్రతి దానికి ఏం చేస్తున్నారు చెప్పండి? వాక్యంలో హల్లెలూయా, సాక్ష్యంలో హల్లెలూయా, దేని చూసినా మధ్యలో ఏం చేస్తున్నారు చెప్పండి? నేను నిజంగా నిన్నాను ఒక సాక్ష్యం. ఆయన చెప్తున్నాడు, నేను ఒక చోటకి వెళ్ళాను, దొంగతనం చేశాను, హల్లెలూయా అన్నాడండి. సాక్ష్యం చెప్తూ దొంగతనం చేశాను, ఏమన్నాడండి? హల్లెలూయా. ప్రజలు కూడా దానికి ఏమంటున్నారు? ఆపోజిట్. ఇదేంట్రా బాబు, దొంగతనం చేసిన హల్లెలూయా అంటున్నాడు అనుకోకుండా వాళ్ళు కూడా హల్లెలూయా అంటున్నారు. హృదయాంతరాల నుంచి ఆయన స్తుతించటం. ఈ కీర్తన చూడండి. మరి నెహెమ్యా గారు యెరూషలేము తిరిగి వచ్చి యెరూషలేము చుట్టూ గోడలు, యెరూషలేము చుట్టూ ఆ గుమ్మాలు నిలబెట్టుకున్నప్పుడు దేవుని స్తుతించుకున్నప్పుడు పాడుకున్నారు. అందుకే అక్కడ మాట చూడండి, ఆయన పోగు చేయువాడు కదా. 2వ వచనం, ఆయన కట్టువాడు, ఆయన ఎవరు? పోగు చేయువాడు. అప్పుడు సందర్భంలో పాడుకున్నారు. కానీ మనం ఈనాడు ఆ అంశాలకు వెళ్ళట్లేదు. మన ఆత్మీయ జీవితంలో కుటుంబాలుగా, వ్యక్తులుగా ఆయన ఎందుకు గానం చేయాలి? ఎందుకు స్తుతించాలి? ఎందుకు స్తోత్రము చేయాలి? 3 మాటలు అక్కడ ఉన్నాయి చూడండి. స్తోత్ర గానము చేయుట మంచిది, మనోహరము, స్తోత్రము చేయుట
ఒప్పిదం. ఇట్ ఈజ్ ప్లెజెంట్. స్తుతించటం అనేది మనకు హెల్దీ, మనకు ఆరోగ్యం, ప్రభుకి మహిమ. స్తుతించిన ప్రతిసారి అది రెసిప్రోకల్. తండ్రి అయిన దేవునికి మహిమ, మన హృదయాలకి ఏంటండి ఆనందము కలిగిద్ది. అందుకని అది మంచిది అన్నాడు. 92వ కీర్తన చూడండి. ఆయన స్తుతించడం మంచిది, కీర్తించడం మంచిది, ప్రచురించుట మంచిది. ఇట్ ఈస్ ఎ గుడ్ డీడ్. ఆయన స్తుతించడం అనేది మన ఆత్మీయ జీవితంలో ఒక గ్రేట్ వర్క్ బ్రదర్స్. అందుకే న్యూ టెస్టమెంట్లో ఒకే ఒక్క మాట అపోస్తలుడైన పౌలు చెప్పాడు, ప్రతి విషయం అందు ఏం చేయండి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. హెబ్రీ పత్రిక 13:15 ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయండి. ఎప్పుడంటండి? ఎల్లప్పుడూ. రెండు ఒకటే. ఆల్వేస్. ప్రైజ్ ఆల్వేస్. గానం చేయాలి. ఎందుకు గానం చేయాలి? వై వీ హ్యావ్ టు ప్రైజ్. ఆ కీర్తనకారుని అడగండి, ఎందుకు సార్, ఎందుకు గానం చేయమంటున్నారు, ఎందుకు అది మంచిది అంటున్నారు, ఎందుకు అది ఒప్పిదమంటున్నారు, ఎందుకు అది యాక్సెప్టబుల్ అంటున్నారు అంటే ఆయన కొన్ని కారణాలు మనకు తెలియజేస్తాడు. చూద్దాం చూడండి కదా. మన అంశం ఏంటి? స్తోత్ర గానము చేయుట మంచిది. ఇక 150 కీర్తనలో చాలా చోట్ల ఆ మాట వచ్చింది. అవి ఎక్కడున్నా కూడా మీరు చూడండి. ఆ మంచిది అనేది చాలా ప్రత్యేకం. ఎందుకు గానం చేయాలి? వై వీ హ్యావ్ టు సింగ్, వై వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్. ప్రార్థన చేయటం, దేవుణ్ణి అడగటం. ఇన్ ప్రేయర్ వీ ఆస్క్ కదండి. ఏం చేస్తాం చెప్పండి? ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి. మన సమస్యలు, మన కష్టాలు, మన ప్రాబ్లమ్స్ ఆయనకి తెలియజేస్తాం. ప్రార్థనలో ఆయన దగ్గర నుంచి మనం పొందుకుంటాం, కానీ స్తుతిలో మనం ఆయన దగ్గర నుంచి పొందుకుంటామా, ఆయనకి ఇస్తామా? ఆపోజిట్ కదా. స్తుతి ఏంటి చెప్పండి? ఆయనకి ఇవ్వటం, ప్రార్థన ఆయన దగ్గర నుంచి తీసుకోవటం. ఈ రెండిట్లో ఏది తేలిక? ఇవ్వటం తేలిక, తీసుకోవటం తేలిక. ఫ్రీ ఫినాయిల్ అంటారు కదా. ఫ్రీ ఫినాయిల్ అంటే అర్థం ఏంటి? ఫినాయిల్ ఇచ్చినా తీసుకుంటారని అంటారు మామూలు జనరల్గా. ఇవ్వటం కష్టం, తీసుకోవటం తేలిక. అందుకే మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, స్తుతికి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. నిజంగా గుండె మీద చేసుకుని చెప్పండి, ప్రార్థన ఎక్కువ చేస్తామా, స్తుతి ఎక్కువ చేస్తామా? మనం ఏది ఎత్తినా కూడా ఏముంటుందండి? ప్రార్థనే కదా. ప్రభు నన్ను కాపాడు, నా ఇంటిని కాపాడు, నా భర్తను కాపాడు, నా భార్యను కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నా ఇంటి చుట్టూ దోతల్ని కాపలా పెట్టి. మరి పక్కింటోటి చుట్టూ వద్దా కదా? సేమ్ ఇదే ప్రేయర్. మనం కనీసం రోజులో 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు, తర్వాత ఎప్పుడండి డిన్నర్ చేసేటప్పుడు కనీసం 3 సార్లు ప్రార్థన చేస్తాం. ప్రార్థన కంటే శ్రేష్టమైనది స్తుతి. ఇహ పరలోకాల్లో ఉండేది స్తుతి. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత ఎవరు ప్రార్థన చేయరండి. ప్రభా నాకు జాయిబీ ప్రభా, అక్కడేం ప్రార్థనలు ఉన్నావు, అక్కడేముంటుంది? స్తుతి ఉంటుంది. ఇహ పరలోకాల్లో ఉండేదేంటి? స్తుతి. ప్రార్థన ఎక్కడ ఉంటుందండి? అందుకే కీర్తనకారుడు మంచిది, ఒప్పిదం. ఎందుకు గానం చేయాలి? ఈ కీర్తన చదివితే 7 గాలు కనపడతాయి. చాలా సింపుల్ సామ్ అండి ఇది. చదివితే చాలా తేలిగ్గా చెప్పబడింది. అసలు ఎన్ని పదాలు ఉపయోగించాడో చూడండి. గానము చేయండి, స్తుతించండి, స్తోత్రము చేయండి, కొనియాడండి, కీర్తించండి. ఎన్ని పదాలు ఉన్నాయి? కీర్తించండి, కొనియాడండి, గానము చేయండి, స్తోత్రము చేయండి, స్తుతించండి. ఇవన్నీ పర్యాయ పదాలు. గానం చేస్తాను. వై? చూద్దాం. మొట్టమొదటిగా 5వ వచనం, గొప్పవాడు కాబట్టి గానం చేయాలి. ద లార్డ్ ఈజ్ గ్రేట్. మొట్టమొదటి కారణం ఏంటి చెప్పండి? ఎవరండి? ప్రభు ఎవరు? ఎందుకు గానం చేస్తున్నావు? రండి, ఆయన గొప్పవాడు. ఇది జస్ట్ 107 కీర్తనలు మనం ఆల్రెడీ ధ్యానం చేశాం. ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. మరియు కూడా ఆ మాట పాడిన చూడండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఆ యొక్క యేసు తల్లిగా ఉన్న మరియు కూడా ఆ మాట పాడిన చూస్తారు ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనం, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. గ్రేట్ డీడ్స్. ఆయన యొక్క కార్యాలు ఆశ్చర్యమైనవి.
నరుల ఎడల ఆయన చేసే కార్యాలు. చాలా కీర్తనలు ఈ రెండు మాటలు కలిసి వస్తూ ఉంటాయండి. యెహోవా ఉత్తముడు, యెహోవా గొప్పవాడు. గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గ్రేట్. కొన్నిసార్లు గాడ్ ఈజ్ గ్రేట్, చెప్పండి, గాడ్ ఈజ్ గుడ్. యెహోవా దయాళుడు, యెహోవా ఉత్తముడు, అదొక సైడ్. రెండోది ఏంటి? నాట్ ఓన్లీ గాడ్ ఈజ్ గుడ్ బట్ ఆల్సో గాడ్ ఈజ్ గ్రేట్. ఈ రెండు వైస్ వెర్సా మారుతూ ఉంటాయి. ఆయన యొక్క గొప్పతనం సృష్టిలో కనపడుతుంది. ఆయన సమస్త దేవతల కంటే ఎవరండి? గొప్పవాడు. ఆ మాటలు ఉన్నాయి. దేవతలు అనబడిన వారు ఉన్నప్పటికీ ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఆయన ఎట్రిబ్యూట్స్, ఆయన ప్రేమలో గొప్పవాడు, జాలిలో గొప్పవాడు, కరుణలో గొప్పవాడు, కృపలో గొప్పవాడు, పరిశుద్ధతలో గొప్పవాడు. ఆయనకు దగ్గరగా ఎవరు లేరండి. అందుకే కీర్తనకారుడు ఆయన హృదయాన్ని ఎక్స్టోల్ చేస్తున్నాడు. హృదయాంతరాల్లో నుంచి, లార్డ్ యు ఆర్ గ్రేట్. ఆయన గొప్పవాడని చెప్పినప్పుడల్లా మనం చిన్నవారం అయిపోతాం. కానీ మన మనసు ఎలా ఉంటుందంటే, మనం ఎప్పుడు చిన్నవారం అవటానికి చెప్పండి ఇష్టపడ్డాం కదా. నేనంటే ఏమనుకుంటున్నావు అంటూ ఉంటారా లేదా? ఆయన గొప్పవాడు అన్నప్పుడల్లా మనం దీనులమవుతాం. అందుకే వెంటనే ఆ మాట ఉంటాడు, దీనులను లేవనెత్తువాడు. 6వ వచనం. ఆయన గొప్పవాడు అన్నప్పుడల్లా మనం ఎలా అయిపోతాం చెప్పండి? దీనులమవుతాం, ఇంకా దీనులమవుతాం, ఇంకా తగ్గించుకుంటాం. మొట్టమొదటిగా ఎందుకు గానం చేయాలి? ఆయన గొప్పవాడు కాబట్టి. ఎలా గొప్పవాడు? నక్షత్రాలు నియమించాడు. నక్షత్రాల సంఖ్యను చూడండి. ఆ మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 4వ వచనం, నక్షత్రముల సంఖ్యను నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టి ఉన్నాడా, పెట్టుచున్నాడా? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సైంటిస్టులు అంటున్నారు కొత్త నక్షత్రం కనుక్కున్నామని, దానికి ఒక పేరు పెడుతున్నారు. అవి వస్తానే ఉన్నాయి. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వాటికి పేర్లు చేస్తున్నాడు. ఒక సైంటిస్ట్ ఇలా చెప్పాడు, మనం సమ్మర్ టైంలో ఆరు బయట పండుకున్నప్పుడు ఇలా కన్నెత్తి చూస్తే మన యొక్క కళ్ళకి 10,000 నక్షత్రాలు కనపడతాయి అంట. జస్ట్ ఇక్కడుండి, హైదరాబాద్లో ఉండి ఎన్ని? 10,000. అమెరికాలో ఉంటే చెప్పండి, అక్కడొక 10,000. దాదాపుగా 2 పక్కన 22 సున్నాలు పెడితే కౌంట్ చేయగలరా? 2 పక్కన ఎన్ని సున్నాలు? 22 సున్నాలు. దాన్ని స్టెఫిలియన్ అంటారంట. అన్ని నక్షత్రాలు ఉండేని అంటున్నారు బైబిల్ పండితులు, సైంటిస్టులు. వాటన్నిటికీ పేర్లు పెడుతున్నాడు. ఆయన గొప్పతనం సృష్టిలో కనపరిచాడు. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్నెస్. రెండవదిగా మనం చూద్దాం, ఎందుకు గానం చేయాలి? 3వ వచనం, గాయాలు కట్టేవాడు కదా. మన అంశం ఏంటి? గానము చేయాలి. రెండవ ఏంటి? గాయాలు కట్టేవాడు, గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు, ట్రబుల్ షూటర్. ఈ లోకంలో అందరూ గాయాలు కట్టేవాళ్ళే కదా. కట్టేవాళ్ళ, గాయాలు చేసేవాళ్ళ? మరి అందరూ ఓకే చేస్తున్నారేంటి గాయాలు కట్టేవాళ్ళంటే? యోబు దగ్గరికి స్నేహితులు వచ్చారు. ఎందుకు వచ్చారు చెప్పండి? ఆదరించడానికి వచ్చారు కదా. స్టార్ట్ చేశారు, 1 by 1 స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఒక ఆయన మాట్లాడాడు, నెక్స్ట్ ఇంకొక ఆయన మాట్లాడాడు, నెక్స్ట్ ఇంకో ఆయన మాట్లాడాడు. తర్వాత ఎవరు మాట్లాడారు? యోబు గారు మాట్లాడారు. ఒక రౌండ్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ రౌండ్ ఇంకొక ఆయన మాట్లాడాడు కదా. అల్టిమేట్గా ఏమంటున్నారంటే, నువ్వు ఏదో చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష వచ్చింది. ఎందుకు వచ్చారు? స్నేహితుడు బాగాలేదని వచ్చారు. గాయం చేసేలారా, గాయాలు కట్టారా? మానవ ప్రపంచం ఇలాంటిదే స్నేహితులరా. ఆయన గాయాలు కట్టేవాడు, గుండె చెదరని వారిని బాగు చేసేవాడు, చెదరని బ్రతుకులను బాగు చేసేవాడు. ట్రబుల్డ్ హార్ట్స్, సైకలాజికల్ ట్రబుల్స్. ఈ దినాలంతా అనేక ప్రెషర్స్ కదా, అనేక హార్ట్ ప్రాబ్లమ్స్, నాట్ ఓన్లీ ఫిజికల్లీ బట్ ఆల్సో సైకలాజికల్లీ. ఎక్కువ సమస్యలు ఏంటి? మానసిక ఒత్తిడులు. ఏదో అనుకుంటారు, ఏదో జరిగిద్ది, పలానా చోట ఇన్వెస్ట్ చేసామండి అంత నష్టం వచ్చింది, పలానా చేసామండి అంత జరిగింది, అనేక ట్రబుల్స్ ఉన్నాయి. కానీ ఈ రాత్రి ఆయన ఎవరంటే గాయాలు కట్టేవాడు. గ్రేట్ హార్ట్ ప్రాబ్లమ్స్ సర్జన్ ఆయన.
ఇంతకీ ఇక్కడ వారికి గుండె ఉందా లేదా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఇది మానవ హృదయం గురించి దేవుని వాక్యం తెలియజేస్తుంది. నేను చిన్నప్పుడు ఒక చిన్న బుక్ ఉండేదని, ఇప్పుడు ఉందో లేదో తెలియదు, మానవ హృదయం గురించి ఉండేది. దేవుని ఎరిగిన హృదయంలో ఏముంటుందో కొన్ని పెట్టాడు బొమ్మలు, దేవుని ఎరగని హృదయంలో కొన్ని పెట్టాడు. కప్పలు, పాములు, ఆ గుండెలో నుంచి ఏమొస్తున్నాయి? కప్పలు, చెప్పండి, పాములు ఉన్నాయి కదా, రకరకాలు వైల్డ్ వస్తున్నాయి. దేవుని ఎరగని గుండెలో నుంచే వస్తున్నాయి. దేవుని తెలుసుకున్న గుండెలో నుంచి ఏమొస్తున్నాయి? ప్రేమ, సంతోషము, సహనం. రెండోదిగా ఎవరైనా గాయాలు కట్టేవాడు. మూడోదిగా చూద్దాం, చూడండి 8వ వచనం, గడ్డి మొలిపించేవాడు. గడ్డి మొలిపిస్తే దేవుణ్ణి స్తుతించాలా? ఏం సార్ బ్రదర్స్ చెప్పండి, గడ్డి మొలిపిస్తే దేవుని స్తుతించాలా? గడ్డిని పట్టించుకుంటామా? మన జీవితంలో జరిగే చిన్న చిన్న గ్రాస్, చిన్న చిన్న గడ్డిని మనం మర్చిపోకూడదు. ఇక్కడ కీర్తనకారుడు ఎంత ఆశ్చర్యంగా చెప్తున్నాడంటే, నక్షత్రాల వైపు చూశాడు, అబ్బా దేవుడు గొప్పవాడని చెప్పాడు. గెలాక్సీస్ని బట్టి దేవుని స్తుతించాడు. ఇప్పుడు గెలాక్సీస్ కాదు, గ్రాస్, గడ్డిని బట్టి స్తుతిస్తున్నాడు. మన జీవితంలో దేవుడు చేసే చిన్న చిన్న ఆశ్చర్య కార్యాలే గడ్డి, స్నేహితులారా. కానీ చాలాసార్లు మనం గడ్డిని ఏం చేయమండి? పట్టించుకోం, గడ్డిని చేస్తాం. కానీ వాస్తవంగా చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు సృష్టిని చేసిన తర్వాత భూమి మీద ఫస్ట్ మొలిపించింది ఏంటో తెలుసా? గడ్డి. బ్యాలెన్స్. ఈ సృష్టిలో బ్యాలెన్స్ ఉండాలంటే, ఈ యొక్క ఆక్సిజన్, నైట్రోజన్, ఈ గ్యాసెస్ బ్యాలెన్స్డ్గా ఉండాలంటే వెజిటేషన్ దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. మానవుడేమో నరికేస్తూ ఉంటాడు, దేవుడు ఏం చేస్తాడండి? వాటిని మొలిపిస్తూ ఉంటాడు. ఆయన యొక్క గొప్ప కేర్ ఎంత గొప్పది. మన జీవితంలో ఉండే ప్రతి చిన్న గడ్డిని బట్టి ఏం చేయాలండి? ఆయనను స్తుతించాలి. గడ్డి అంటే మనం ఎంత తీర్చిపడేస్తాం కదా. ఏం గడ్డి తినొచ్చావరా అంటారండి. నిజంగా పాపం గడ్డి తినగానే ఏమంటారండి? ఏం గడ్డి తినొచ్చావరా? గడ్డి అంటే నీకు ఎలా కనపడుతుంది? ప్రతి చిన్న గ్రాస్, ఒక స్మాల్ జాబ్, ఒక స్మాల్ హౌస్, ఒక స్మాల్ ప్రమోషన్, అది పెద్దది కాకపోవచ్చు, కానీ మనకు ఆ హృదయం ఉండాలి. ఏ హృదయం? ప్రభువా నా జీవితంలో నీ యొక్క కేర్ని బట్టి కదా. గడ్డి లేకపోతే ఈ రేడియేషన్కి మానవ ప్రపంచం ఏమైందండి? ఇప్పటికే సునామీలు, వాల్కనోస్ మానవ ప్రపంచాన్ని ఏం చేస్తున్నాయి? దాడి చేస్తున్నాయి. మూడవ కారణం ఏంటి? ఆయన గడ్డిని మొలిపిస్తాడు. 4వదిగా మనం చూద్దాం, చూడండి, ఆయన 13వ వచనం చదువుతున్నాను, గుమ్మమ్మల గడియలు బలపరుస్తాడు. దేవుని స్తోత్రం. మరి సుధాకర్ వారి కుటుంబాన్ని ప్రభు ప్రేమించి ఒక చిన్న గృహం ఇచ్చాడు ఉప్పల్ ప్రాంతంలో. ఓపెనింగ్కి నేను వెళ్ళాం, మా నాన్నగారు దాన్ని ఓపెన్ చేశారు. ఆశ్చర్యమే, చాలా ఎర్లీ ఏజ్లో గృహాన్ని కట్టుకోవటం అంటే ఈ మహాపట్నంలో అది చాలా గొప్ప సంగతి. దేవుడు దీవించాడు, వారి యొక్క ఆలోచన దీవించాడు. గుమ్మమ్మల గడియలు ఏం చేస్తాడు? ఆయన బలపరుస్తాడు. అక్కడ మాట చూడండి, గుమ్మాలు గడియలు అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ లాచెస్, నీ మధ్యను నీ పిల్లలను ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు గుమ్మాలు గడియలు అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ హౌస్ బట్ ఆల్సో హోమ్. హౌస్కి హోమ్కి ఉన్న తేడా ఏంటి? ఇక్కడ ఉన్నారు, యూత్ ఉన్నారు కదా, హౌస్కి హోమ్కి ఉన్న తేడా ఏంటి? హౌస్, హోమ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? హౌస్ అంటే ఫిజికల్ స్ట్రక్చర్, హోమ్ అంటే ఫిజికల్ స్ట్రక్చర్ ఏంటి? లోపల ఉండేవారు కదా, పేరెంట్స్, చిల్డ్రన్, హోమ్. వీ హ్యావ్ బ్యూటిఫుల్ హౌసెస్ బట్ బ్రోకెన్ హోమ్స్. దిస్ ఈజ్ 2025. బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి కానీ ఏమున్నాయి? బ్రోకెన్ హోమ్స్ ఉన్నాయి. కానీ దేవుని స్తోత్రం, ఆయన బిడ్డలకి బ్యూటిఫుల్ హౌసెస్ అండ్ బ్లెస్సెడ్ హోమ్స్ కదా. ఏం చెప్పండి? బ్యూటిఫుల్ హౌసెస్ అండ్ బ్లెస్సెడ్ హోమ్స్. అక్కున్న మాట, ఆయన నీ గుమ్మముల గడిలు బలపరుచున్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఏం చేశాడు?
ఆశీర్వదించి ఉన్నాడు. ఈ మాటలు ఎందుకు రాశాడంటే నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినా చదవండి. నెహెమ్యా గారు యెరూషలేము చుట్టూ ఆ యొక్క నిర్మిస్తున్నప్పుడు, టవర్స్ గేట్లు నిర్మిస్తున్నప్పుడు భార్యలు, భర్తలు, కుమారులు, కుమార్తెలు వచ్చారండి. మీరు చదవండి. వారి కుమారులు, వారి కుమార్తెలు అందరూ తల ఒక చెయ్యేసి 52 రోజుల్లో టెంపుల్ కట్టలేదు. ఏం కట్టారు తెలుసా? 52 రోజుల్లో గేట్స్ పెట్టారు, టవర్స్ పెట్టారు. అందులో ఎవరెవరు పాలు పంచుకున్నారు? తల్లిదండ్రులు, చెప్పండి, వారి కుమారులు, వారి కుమార్తెలు. అవన్నీ నెహెమ్యా జ్ఞాపకం చేసుకుని ఆ గుమ్మాలు గడియలు యెరూషలేముకి ఎంత బాగా పెట్టావు, వారి పిల్లల్ని ఎంతగా ఆశీర్వదించావు. ఇదే సూత్రం మన కుటుంబాల్లో కూడా ఉండాలి. మన చిల్డ్రన్ కూడా దేవుని పనిలో వారు రక్షణ పొంది దేవుని కొనులు ఉండాలి. అవి బ్యూటిఫుల్ హోమ్స్ అవుతాయి, బ్లెస్సెడ్ హోమ్స్ అవుతాయి. 4వ గొప్ప కారణం, గుమ్మాలు గడియలు ఏం చేస్తాడు? ఆయన బలపరిచేవాడు. 14 వచ్చిన చూద్దాం చూడండి. 5వ కారణం, గోధుమలతో తృప్తిపరచువాడు. ఆయన మన ప్రొవైడర్. గోధుమలు. ఆనాటి ప్రపంచాన్ని మనం ఈ దినాల్లో యోసేపు చరిత్రను ధ్యానం చేస్తున్నాం కదా. ప్రపంచానికి గోధుమలు ఇస్తున్న వ్యక్తి ఎవరు? యోసేపు. యోసేపు సంతకం పెడితేనే రేషన్ ఎవరికైనా. అన్నలు కూడా ఎవరి దగ్గరికి వచ్చారండి? యోసేపు దగ్గరికే వచ్చాడు. అన్నలు చూశాడు కానీ అన్నలు గుర్తుపట్టలేపారు. యోసేపు గుర్తుపట్టాడు. మొత్తానికి వెళ్ళేటప్పుడు వారికి ఏమిచ్చాడు? ధాన్యం ఇచ్చాడు. సెకండ్ టైం వెళ్ళేటప్పుడు ఏమిచ్చాడు చెప్పండి? ధాన్యం ఇచ్చాడు. బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్. ఆనాటి ప్రపంచంలో బ్రెడ్ అండ్ బాస్కెట్ ఎక్కడుంది? ఈజిప్ట్లో ఉంది. దానికి ముఖ్యమైన అధికారి ఎవరు? యోసేపు. కానీ యాకోబు గారు ఒక శ్రేష్టమైన మాట ఇచ్చాడు చూడండి. ఈ 147 కీర్తన మనం చదువుతుంటే కింద ఒక పేరు వస్తుంది, 19 వచ్చినాం కదా. యాకోబునకు తెలియచేశాను. యాకోబు వయసు ఎంత? యాకోబు వయసు ఎంత? అబ్రహాం వయసు 175 ఇయర్స్, ఇసాకు వయసు 180 ఇయర్స్, యాకోబు వయసు 147. ఇది ఎన్నో కీర్తన? ఎగ్జాక్ట్గా ఎవరి లైఫ్ ఇది? యాకోబు లైఫ్ ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది. చూద్దాం చూడండి. 48వ అధ్యాయం. యాకోబు కాయలా పడి ఉంటే యోసేపు తన 2 కుమారులను తీసుకుని వచ్చాడు. నాకు దేవుడిచ్చిన కుమారులు వీళ్ళే అని చెప్పాడు. చూడండి ఒకసారి నేను చదువుతున్నాను. 15 వచనం, 48:15. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాం, ఇస్సాకులు ఎవరినెదురు నడుచుచుంటారో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించును ఆ దేవుడు. యోసేపు, నువ్వు కాదు ధాన్యం ఇచ్చేది, నువ్వు సంతకం పెడితే కాదు నాకు ఫుడ్ వచ్చేది, నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఆ మాట చూడండి ఎంత ఆశ్చర్యం చెప్పాడు. నేను పుట్టినది మొదలుకొని. మనమేమో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అంటారు కదా. యాకోబు వెనక్కి వెళ్ళాడు. ఎక్కడి నుంచి అండి? మై డే 1 టు మై లాస్ట్ డే, మై బర్త్ టు మై డెత్, హీ ఈజ్ మై ప్రొవైడర్. జోసెఫ్, నువ్వు కాదు నన్ను పోషించేది. ఈ ప్రిన్సిపల్ మన ఆత్మీయ జీవితంలో ఉండాలి. ఆయన మన పోషణం, ఆయన మన పోషణాధారం, ఆయన మన ఆహారం. చిన్న వయసులో నేను చాలా పాంప్లెట్స్ చదివాను, చాలా బుక్లెట్ చదివాను. నిజంగా జరిగింది. ఒక క్వారీలో పనిచేసే ఒక వృద్ధుడు ప్రతిరోజు మధ్యాహ్నం తన లంచ్ బాక్స్ తెచ్చుకొని దేవుణ్ణి స్తుతిస్తూ భోజనం చేసేవాడు. అది ఇతరుల యొక్క పనిచేసే వాళ్ళ కూనిపల్లి వాళ్ళకి హేళనగా ఉంది. ఒకరోజు అలానే ఆ యొక్క బాక్స్ ఓపెన్ చేసి భోజనం చేసే ముందు దేవుని స్తుతిస్తుంటే వాళ్ళు చాలా దూషిస్తూ దేవుడిని ఉంటే ఆయన వారి నుంచి దూరంగా వెళ్ళిపోయి భోజనం చేశాడు. ఇంతలోపు గోడ కూలి చనిపోయారు స్నేహితులారా. ఇది నిజంగా జరిగింది. ఆయన ఇచ్చే ప్రతి ఆహార పదార్థాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి. గోధుమలతో తృప్తిపరిచేవాడు. ఎవ్రీ మీల్, ఎవ్రీ బ్రేక్ఫాస్ట్ ఆయన మన పోషకుడు. మనం కష్టపడ్డాం వాస్తవమే, డ్యూటీలు చేసాం వాస్తవమే. నాట్ ఓన్లీ ఫిజికల్ ఫుడ్ బట్ ఆల్సో స్పిరిచువల్ ఫుడ్. మన ఆత్మీయమైన ఆహారం ఎవరిలో ఉంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉంది. ఆయన పలికాడు యోహాను సువార్తలో, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే, నన్ను భుజించండి. ఎవ్రీడే మన ఆత్మీయమైన పోషణ మనం కలిగి ఉండాలి.
మనం తృప్తిపరిచేవాడు ఎవరు? గోధుమలతో తృప్తిపరిచేవాడు. రూతు ఏం చేసింది అందరూ బాగా తెలిసింది కదా. ఏం చేసింది రూతు? ఆ పొలం వెళ్ళింది, పరిగి ఎరుకుంది. ఎప్పటి వరకు ఎరుకుంది? ఉదయం నుండి సాయంకాలం వరకు. చాలా ఆశ్చర్యం కదా. డ్యూటీస్ చేస్తున్నారు. కొంతమంది 8 అవర్స్, కొంతమంది 12 అవర్స్, కొంతమంది 18 అవర్స్, కొన్నిసార్లు డబుల్ డ్యూటీస్. రూతు ఒక నమ్మకమైన పరిగెరుకుంది కదా. చూడండి, దేవుడు చాలా ఆశ్చర్యంగా పెట్టాడు. ఆ బోయేజు ఒకే చోట ఇచ్చాడా పరిగి? ఒకే చోట ఇస్తే ఏమయ్యేది? ఒక గంటలో మొత్తం అయిపోయి ఇంటికి వెళ్ళిపోయేది. కానీ అలా పెట్టలేదు కదా. బోయేజు అన్నాడు, ఆమె కోసం అక్కడక్కడ వదిలిపెట్టండి అన్నాడు. కాబట్టి ఏమి జరిగింది? ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడింది. ఇప్పుడు 2 పంటల్లో ఎంత ప్రయాసపడింది. దేవుడు ఆమెను దీవించాడు కదా. ఎలా దీవించాడు? నాట్ ఓన్లీ ఫిజికల్లీ బట్ ఆల్సో స్పిరిచువల్లీ. ఆయన మన యొక్క పోషకుడు. 6వదిగా మనం చూద్దాం. చూడండి, గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు. 16వ వచనం. ఎవరైనా దానికి ముందు ఒక మాట చూద్దాం. చూడండి, గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు. గిద్యోను అడిగాడు, ప్రభా నన్ను వాడుకుంటానన్నావు, ఎట్లా వాడుకుంటావయ్యా? నాకేదైనా ఒక గుర్తు చూపించు. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. నన్ను పరాక్రమవంతుడని పిలుస్తున్నావు, నా ద్వారా విజయం ఇస్తానన్నావు, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నా డౌట్స్ తెలుస్తావా? ఏం చేయాలి? ఇదిగో పొలం ఉంది, పొలంలో ఒక చోట గొర్రెబొచ్చు ఉంది. ఉదయం లేదు చూస్తే ఆ గొర్రెబొచ్చు మీద ఏముండాలి? మంచు ఉండాలి. పొలం అంతా ఎలా ఉండాలి? ఆరిపోయి ఉండాలి. నెక్స్ట్ డే అలానే జరిగింది. నెక్స్ట్ డే ఏం జరిగింది? పొలమంతా తడిచింది, ఆ గొర్రెబొచ్చు మీద హిమము కురవలేదు కదా. ఆయన మన సంశయాలు తీర్చేవాడు, మనకున్న అనుమానాలు తీర్చేవాడు. మనకున్న సంశయాలు తీరుస్తాడు, బలపరుస్తాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. లేవా? తోమాకు లేవా డౌట్లు? చెప్పండి. అబ్రహాముకు లేవా? భక్తులకు లేవా? మనం షేక్ అయ్యే పరిస్థితులు ఉంటాయి, మనం బ్రేక్ అయ్యే పరిస్థితులు ఉంటాయి, మనం కుంగిపోయే పరిస్థితులు ఉంటాయి. అయినా పర్వాలేదు, ఆయన తన గొర్రెబొచ్చు వంటి ఏం చేస్తాడండి? హిమము కురిపిస్తాడు, మన సంశయాలు తీరుస్తాడు. అంతేగాని ప్రతిదానికి మనం ఒక సైన్ అడగకూడదు. ఇదిగో ప్రభువా నాకు జ్వరం తగ్గితే, లేకపోతే నాకు రోగం తగ్గితే, నాకు అనారోగ్యం తగ్గితే నేను ఇది చేస్తానని ప్రతి మాటికి శోధించకూడదు. కానీ ఆత్మీయ జీవితంలో మన సంశయాల్ని ఆయన దగ్గర మనం మొరపెట్టుకున్నప్పుడు గొర్రెబొచ్చు వంటి హిమము కురిపిస్తాడు. మన ఆత్మలను, అల్లాడిన ఆత్మలను ఆయన సేద తీరుస్తాడు. ఆ యొక్క తాజాదనం, ఆ కూల్నెస్ ఇస్తాడు. అందుకే ఆయన గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు. 7వ రీతం చూద్దాం. 18వ వచనం. గాలి విసరజేయువాడు. ఇది 7వది అండి కదా. మొట్టమొదటిది ఏంటి? గొప్పవాడు కాబట్టి గానం చేయాలి. తర్వాత గాయాలు కట్టేవాడు కాబట్టి గానం చేయాలి. గడ్డి మొలిపిస్తాడు కాబట్టి గానం చేయాలి. గుమ్మములు బలపరుస్తాడు కాబట్టి గానం చేయాలి. గోధుమతో తృప్తిపరుస్తాడు. ఆయన గొర్రెబొచ్చు వంటి హిమం. 7వదిగా గాలి విసర చేస్తాడు. ఏంటి గాలి? యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువారు పరిశుద్ధాత్మకు పోలికగా పెట్టాడు. విండ్. సైలస్ ఫాక్స్ అనే దైవజనుడు ఒక చాలా మంచి పుస్తకం రాశాడు. పరిశుద్ధాత్మ గురించి బాగా అర్థం చేసుకోవాలంటే ఆయన రాసిన పుస్తకం ఇప్పుడు కూడా చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మకు 11 సాదృశ్యాలని పుస్తకం రాశాడు. పరిశుద్ధాత్మకు బైబిల్లో చాలా పోలికలు ఉన్నాయి. అగ్ని, నీరు, ప్రవాహం, ఫౌంటైన్, దుప్పటి, పావురం, రకరకాలుగా ఉన్నాయి. అందులో ఒకటి విండ్. గాలిని ఎవరైనా చూస్తారా? చూడగలరా? కానీ అనుభవిస్తారు కదా. ఎక్కడి నుంచి వస్తుందో, ఎటు వెళ్తుందో ఎవరికి తెలియదు. గాలి విసర్జేవాడు అంటే ఆత్మను కొమ్మరించేవాడు. దీనికి ఆపోజిట్గా పల్లెటూళ్ళు అంటారు గాలి పట్టింది అంటారు కదా. ఏం పట్టింది? గాలి పట్టింది. గాలి పట్టిందంటే మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేవాళ్ళం. కడవ నీళ్ళు తాగేస్తారండి. ఏమో తెలియదు, కడవ నీళ్ళు తాగేస్తారు. ఇడ్లీలు డజన్ ఇడ్లీ తినేస్తారు. ఎవరు వాళ్ళు? గాలి పట్టిన వాళ్ళు. మేము చిన్నప్పుడు వెళ్ళి చూసేవాళ్ళు. ఎందుకంటే మా ఇంటి పక్కన ఒకటి పట్టింది పాపం. ఇన్ని ఇడ్లీలు పెట్టినా తినేస్తున్నాడండి. గాలి పట్టింది అంటారు కదా. ఇది ఆపోజిట్గా లోకపరంగా ఉంది. కానీ దేవుడు తన బిడ్డలకు ఆత్మను కుమ్మరిస్తాడు, ఆత్మ చేత నడిపిస్తాడు, ఆత్మలో ఆనందింపజేస్తాడు.
గాలి విసరజేయువాడు ఆయన. యేసుప్రభు ఒక ఇంట్లోకి వచ్చాడు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత అందరూ భయంతో ఉన్నారు, తలుపులు వేసుకున్నారు కదా. ఆయన వారి గాలి ఊదాడు. చదువు యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఏం చేశాడు చూడండి ఒకసారి. ఆయన ఇచ్చే స్పిరిట్ ఫిల్నెస్, ఆత్మీయమైన పరిశుద్ధాత్మను బట్టి మనం ఆయనకి ఏం చేయాలి? గానము చేయాలి. ఆదరణకర్తగా ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 22 చదువుతున్నాను. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం. ఆయన పరిశుద్ధాత్మ గాలి ఈ సహోదరుని కుటుంబం మీద, ఈ సహవాసము మీద, ఇక్కడ చేరిన వారి మీద, ఆయన బిడ్డల మీద, ఆయన స్తుతించే వారి మీద ఎక్కడున్నా సరే. 7వ కారణం ఏంటి? ఆయన గాలి విసరజేస్తాడు. అందుకే కీర్తనకాడు అన్నాడు, ఆయన గానము చేయట మంచిది. ముగింపుకు వచ్చరికి ఒక శ్రేష్టమైన మాటలు చెప్పాడు, అది నేను చెప్పి ముగిస్తాను. యాకోబునకు వాక్యము తెలియజేశాను, ఇశ్రాయేలునకు కట్టడలు తెలియజేశాను కదా. ఈ రెండు చాలా మార్చి చెప్పాడు కదా. ఇలా అన్నాడు, ఇలా అనలేదండి. ఇశ్రాయేలునకు వాక్యము, యాకోబునకు కట్టడలు అన్నాడా? ఏమన్నాడు? యాకోబునకు వాక్యము, ఇశ్రాయేలునకు కట్టడలు. యాకోబు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? యాకోబు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? చెప్పండి. యాకోబు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? యాకోబుకి ఏం కావాలి? వాక్యం కావాలి. ఇశ్రాయేలుకి ఏం కావాలి? కట్టడలు కావాలి. యాకోబు అంటే దేవుని నమ్మకముందు, రక్షణ పొందకముందు, రక్షణ అనుభవం లేకముందు, యేసు ప్రభు నమ్ముకోకముందు మనకి కట్టడలు పనికిరావు. నమ్ముకున్నవాడికి వెళ్ళి బాబు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఉపవాసం ఉండు అంటే చేయగలడా? వాడికి ఏం పనికిరావు? కట్టడలు పనికిరావు. వాడికి ఏం కావాలి? వాక్యం కావాలి. వాక్యం విని మారతాడు. ఇప్పుడు వాక్యం విని మారినవాడికి ఏం కావాలి? కట్టడలు కావాలి. ఇదే జరిగింది. యాకోబు చరిత్ర మీరు చదవండి. యాకోబు ఓల్డ్ మ్యాన్, పాత వ్యక్తి ఎవరు? యాకోబు. ఇశ్రాయేలు ఎవరు చెప్పండి? న్యూ మ్యాన్. కాగా ఎవడైనా క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను, సమస్తము కొత్తవాయను కదండి. బైబిల్ అంతా యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు. యాకోబు దేవుడు అని మేబీ 13 సార్లు రాయబడిందండి. 13 అంటే బైబిల్లో ఈవిల్, దుష్టత్వానికి గుర్తు. ఇశ్రాయేలు దేవుడు అని మాత్రం 190 సార్లు రాయబడింది. ఎందుకు బైబిల్ అంతా యాకోబు ఇశ్రాయేలు, యాకోబు ఇశ్రాయేలు ఎందుకు ఉంది అంటే మనందరం యాకోబులమే కాదంటారా? నీ చరిత్ర, నా చరిత్ర, ఎవరి చరిత్ర అండి? యాకోబు చరిత్ర. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. మనందరికి హృదయాలు ఉన్నాయా లేవా? మార్టిన్, హృదయం ఉందా నీకు లేదా? డూ యూ హ్యావ్ హార్ట్? ఎలాంటి హృదయం? బైబిల్ చెప్తుంది, చెప్పండి. ఇర్మియా గ్రంథంలో మనకి ఏం తెలియకపోయినా ఆ ఒక్క వాక్యం బాగా తెలుసు. ఏ వాక్యం అది? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. మా అందరికి ఏమున్నాయి? ఏమో బ్రదర్ మీ వాక్యం నాకు నచ్చలేదు. ఇప్పుడు నేను హృదయం ఉందంటే ఇప్పుడు నేను యాకోబునని చెప్పాలి కాబట్టి సైలెంట్గా ఉండాల్సిన పని లేదు. మనందరం ఎవరు చెప్పండి? యాకోబులే. నిజంగా మనందరికి ఏముంది? హృదయం ఉంది. దేవుని మనసు యాకోబుగా ఉండటం కాదు, ఏం కావాలి? ఇశ్రాయేలుగా ఉండి ఆయన్ను స్తుతించాలి. ఇది నిజంగా జరిగిందండి, తెలిసిందే. చిన్నప్పుడు మనం చదువుకున్న టైంలో మా ఊర్లోనే, మరి సుధాకర్ మేము ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఇన్స్పెక్టర్ వచ్చేవాడు, సెకండ్ సాటర్డే ఇన్స్పెక్టర్ వచ్చేవాడు. టీచర్ ముందే చెప్పేది, అరే ఇన్స్పెక్టర్ వస్తున్నాడు రా, తలదూకొని మంచి బట్టలు వేసుకుంటాండి అని చెప్పేది అనమాట. ఎందుకంటే వాళ్ళకి భయం, ఎవరు వస్తే? ఇన్స్పెక్టర్ వస్తే. ఎందుకంటే ఆయన ప్రశ్నలు వేస్తాడు. టీచర్స్కి షేకింగే, స్టూడెంట్స్కి ఇప్పుడు ఎవరికి భయం లేదండి, అంత మామూలు అయిపోయింది. టీచర్ సైన్స్ పాఠం చెప్తుంది, మానవ గుండె గురించి చెప్తుంది, మానవ హృదయం గురించి చెప్తుంది కదా. మానవ హృదయానికి 4 గదులు ఉంటాయి. గుండె ఎటువైపు ఉంటుంది? ఎడమ వైపు ఉంటుంది. వాటి పేర్లు ఉంటాయి కదా, మొత్తం మంచిగా చెప్తుంది. ఆ ఇన్స్పెక్టర్ రావటమే మా రూమ్లోకి వచ్చాడు. స్టూడెంట్స్ భయపడుతున్నారు, టీచర్ భయపడుతుంది. నేను టీచర్ ఏం పాఠం చెప్తున్నావు అంటే, సార్ ఇదిగో సార్ నేను మానవ హృదయం గురించి చెప్తున్నానండి అని చెప్పింది. ఓకే, ఇలా చూశాడు.
నా పక్కనే ఒకడు కూర్చున్నాడు, పేరు కిరణ్. అరే కిరణ్ లేరా అన్నాడు. లేచాడు. నీ గుండె ఎక్కడుంది చెప్పురా అన్నాడు. ఏం చెప్పాలి వాడు? నా గుండె ఎక్కడుంటుంది? దాంట్లో ఉంటుంది, పిడికిలంత ఉంటుంది కదా, పిడికిలంత ఉంటుంది. ఎక్కడుంటుంది? ఎడం వైపు ఉంటుంది. వాడిని లేపితే భయపడిపోయి, సార్ నాకు అసలు గుండె లేదు సార్ అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నాకు అసలు గుండె లేదనేసరికి ఇన్స్పెక్టర్ షాక్ అయ్యాడు, టీచర్ షాక్ అయింది. ఇది ఎప్పుడో 5th క్లాస్ జరిగింది. ఇక్కడ ఎవరైనా ఉన్నారా గుండె లేని వాళ్ళు? మనందరికి హృదయాలు ఉన్నాయి స్నేహితులారా. యాకోబులు ఇశ్రాయేలుగా మారాలి. ఇశ్రాయేలుగా మారిన వారే ఆయనను స్తుతిస్తారు. యాకోబు దేవుని యొక్క తోడు మనకు కావాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినందుకే యాకోబులు ఏం కావాలి? ఇశ్రాయేలుగా మార్పు చెందారు, మారారు. కాగా ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించాను. యేసు ప్రభు నమ్ముకుంటే జీవితాలు బాగుపడతాయి. ద్రోహులు మారిపోతున్నారు, దొంగలు మారిపోతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు, నరహంతకులు మారిపోతున్నారు, యాకోబులు ఇశ్రాయేలుగా మారుతున్నారు. ఆయన మార్చేవాడు. అందుకే ఆయన్ని మనం ఏం చేయాలి? స్తుతించాలి. 7 గొప్ప కారణాలు చెప్పాడు. మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఆయన స్తుతించాలి, ఆయనను కీర్తించాలి, ఆయనను కొనియాడాలి, ఆయనను ఘనపరచాలి. దేవునికి స్తోత్రము గానము చేయట మంచిది అనే పాట పాడుకుందాం.